నమస్కారం. హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించి 5 సంవత్సరాలుగా అనేక అగచాట్లు పడుతున్నారని, అలాంటి తప్పు మళ్లీ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చెల్లకూరు మండల పరిధిలోని తీపనూరు, ఎగువరాజుపాలెం, ముత్యాలపాడు, నాంచారంపేట గ్రామాల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి జిల్లా చెల్లకూరు మండల పరిధిలోని తేపన్నూరు, ఎగువరాజుపాలెం, ముత్యాలపాడు, నాంచారంపేట గ్రామాల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తూ మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ స్థానిక నాయకులు తీసుకొచ్చిన సమస్యలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడంతో పాటు రక్షిత మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎందువల్లంటే ఈరోజు తీపనూరు గ్రామంలో ప్రచారానికి వచ్చినప్పుడు ఇంతమంది మహిళలు మాకు స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మీ అందరికైతే ఒకటి చెప్పాలి, పోయినసారి అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉత్తరిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు బతుకులు మారుస్తారని చెప్పి అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేశారు. వేసిన తర్వాత మీ గ్రామంలో నేనున్నప్పుడు వేసిన సిమెంట్ రోడ్లు తప్ప ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడ సిమెంట్ రోడ్లు వేశారా? చెప్పండి, మీరే మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకుని చెప్పండి. నేనున్నప్పుడు చేసిన పనులు తప్ప వాళ్ళు ఏమైనా చేశారా? చేయలే. అట్లాగే మీకు గుర్తుందో గుర్తులేదో, గతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ, స్కూల్ పిల్లలకి యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు కూడా ఇదే సునీల్ కుమార్ మా వీరాస్వామికి కానీ ఇలాగ వచ్చాడు. వాళ్ళ బిడ్డలు కూడా రాగయ్య, ప్రభాకర్, వాళ్ళందరి బిడ్డలను కూడా నేనే చదివించాను సొంత డబ్బులు ఇచ్చి. ఇందులో చెప్తున్నారంటే ఈ ఊరితో మాకు అటువంటి సంబంధం ఉందమ్మా. ఎందుకంటే నేను లోకల్ అమ్మా, నేను ఇక్కడ ఉండి, నేను గూడూరు ఉండి. మీరు నన్ను కాదని చెప్పి పోయినసారి ఎక్కడోళ్ళకు వేసి గెలిపించారు, కానీ వాళ్ళు ఎప్పుడైనా మీకు వచ్చి కనిపించారమ్మా? ఆ రోజు ఓట్లు వేయడం వాళ్ళు ఎవరన్నా మీకు వచ్చి మీ పనులు అడుగుతున్నారమ్మా? ఈరోజు ఇక్కడ రావడం మన గ్రామస్తులందరూ కూడా రాగయ్య కానివ్వండి, మా వెంకటేశ్వరులు కానివ్వండి, ముఖ్యంగా మీ ఊర్లో సమస్యల్ని ప్రస్తావించారమ్మా. రోడ్డు ఇది అవసరము, చాలా ఇబ్బందికరంగా ఉంది, రోడ్డు శాంక్షన్ చేయమని చెప్పారమ్మా. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ధర్మాన ముఖ్యమంత్రి అవుతాడు. మీరు అందరూ ఆశీర్వదిస్తే నేను కూడా ఎమ్మెల్యేని అవుతాను. ఖచ్చితంగా ఈ రోడ్డు వేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే తల్లి, నీళ్ల ప్రాబ్లం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ఊర్లో, అది కూడా చెప్పారు, దృష్టి తీసుకొచ్చారు. ఖచ్చితంగా గతంలో కూడా నేను నీటికి డబ్బులు ఇచ్చా, అది ఏమైందో నాకు తెలియదు. గతంలో కూడా చేసా, పైప్ లైన్ ఇచ్చా నేను. కానీ ఈసారి ఖచ్చితంగా పక్కాగా ఈసారి మీ అందరూ కూడా సూపర్ 6లో కూడా ఈ యొక్క మంచినీళ్ళు కూడా అందరికీ ఇవ్వమని చెప్పి కూడా బాబు గారు కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లిరా. అట్లాగే రోడ్డు చేసాం కానీ పక్కన కాలువలు కట్టలేకపోయినాం. ఈసారి ఆ కాలువలన్నీ కూడా మేము కట్టామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లిరా, మీకు అందరికి బీసీలు అందరూ ఈ గ్రామంలో మీ అందరికి తల్లి చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా. మీకు 50 సంవత్సరాలకే మీ అందరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ అమ్మా. ఒకసారి ఆలోచించాడు తల్లారా. అట్లాగే తల్లి, మీ ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి 1500 ఇస్తాడమ్మా.
తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తాయని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని పోటుపాలెం గిరిజన కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని పోటుపాలెం గిరిజన కాలనీలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రచ్చబండ వద్ద గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు అనేక సమస్యలను సునీల్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గిరిజనులు తనకు తెలిపిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, ప్రధానంగా ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్ర నిరాశలో ఉన్నారని, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మెగా డిఎస్సీ విడుదలపై మొదటి సంతకం చేస్తారని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చెప్పండి ఇంకేం పడ్డా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులే మన సిమెంట్ రోడ్లు కానీ కట్టించుకోవడం కానీ అన్నీ కూడా అయ్యే మన పనికి వస్తున్నాయి. అదేవిధంగా మన అందరం చేసుకొని మన సునీల్ అన్నగారు కూడా గెలిపించాలని ప్రార్థిస్తున్నా. మన సునీల్ అన్నగారు పోవాలంటే మనకి యూత్ కూడా పని వెళ్ళా మీరిద్దరు కలుసుకో. జై తెలుగుదేశం, సునీల్ అన్నగారు నాయకత్వం, సునీల్ అన్నగారు నాయకత్వం, సునీల్ అన్నగారు నాయకత్వం. సిపి నాయకులు గెలిచారు. మీ ఊర్లో ఏమైనా తట్టలు పట్టేశారా? మీరు ఎప్పుడో మాట్లాడారా? మీరు ఎప్పుడో కలిశారా? న్యాయం చెప్పండి, నిజం చెప్పండి. అసలుకి తల్లి ఎస్టీలు అంటే తెలుసా మీకు? 3,000 నుంచి 4,000 రూపాయలు మా పెన్షన్. ఏమా చంద్రబాబు నాయుడు ఇచ్చేది రేపు 4,000 మొదటి స్థానాడు. ఎప్పుడు చేశాడు ఆయన? ఈ 5 సంవత్సరాల్లో 250 పెంచుతా ఎంత చేశాడు? ఇప్పుడు 3,000 చేశాడు. సరే 3,000 చేశాడు అనుకుంటే వదిలి మళ్ళీ రేపు ఎలక్షన్ ముందుకు వస్తున్నాడు. ఏం చెప్పాడు? ఒక 5,000 పెంచుతారంట. అది కూడా విడతల వారీగా పెంచుతారంట. అంటే 5 సంవత్సరాలు 5,000 పెంచుతారంట. నెలకి ఎంత? 4,000. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచోడా, జగన్ మంచోడా? 4,000 చేసిన మంచోడా, 3,500 చేసిన మంచోడా? చెప్పండి, మీరు ఆలోచించుకోండి బాగా. మీకేం మీ బలంతో
ఏదో వచ్చేసాము, టోలు పెట్టుకున్నాము, మేము మెడలో దండ వేసుకుని మీకు ఏ పార్టీ కొడితే అందరూ చేసుకున్నారు మీరు. అది కాదు, మీరు ఆలోచించాలి బాగా. మనము ఓటేసి ఎన్నుకునే వాళ్ళు మీ ఊరికి, మీ కాలనీకి, మీ బిడ్డలకు ఉపయోగపడాలి. లేకపోతే అవసరం మీరు మాకు కూడా ఓటేయబడలే, మీకు పని చేయకపోతే పని చేసిన ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారు పనిచేశాడు పేదల కోసం. ఎట్లా తెల్లారా, రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏమా అమ్మఒడి అందరికి ఇస్తాడమ్మా. ఒక బెడ్ ఉంటే 15,000, ఇద్దరు బెడ్ ఉంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురు ఉంటే 60,000 అమ్మా. ఏం కనీసం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు తనను ఎంపీగా గెలిపిస్తే సంవత్సరంలోపు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బంగాళాఖాతం సముద్ర ముఖద్వారాలను ఓపెన్ చేయిస్తామని పులికాడు సరస్సులో కేంద్ర పర్యావరణ శాఖ ఆంక్షలు మత్స్యకారులు మరియు ప్రజలకు అనుకూలంగా తరలింపులు చేసే విధంగా కృషి చేస్తానని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ నరసప్ప బీజేపీ పార్టీలో చేరారు. ఆయనకు వరప్రసాద్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. వరప్రసాదరావు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఎంపీగా గెలిపిస్తే గూడూరు మున్సిపాలిటీకి అమృత పథకంతో సమానంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఆటోనగర్ నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూస్తామని వెల్లడించారు. ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ను గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గూడూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు చంద్రప్ప, బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, వెంకట సుబ్బయ్య, మన్యం శ్రీనివాసులు, బాలకృష్ణ నాయుడు, వినీష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. చెప్పనక్కర్లా, ఇప్పుడు అయితే నేను ఏం చేస్తానో తెలియచేస్తాను. అయితే మాత్రం ఇదే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మా అధ్యక్షులను ఎందుకు పిలిచానో, దాంతోపాటు మా ఇన్ఛార్జ్, ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి పురుషోత్తం రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రెస్ మీటు నేను ఎంపీ అయితే ఏమి చేస్తా, అది దాని మీద ఇది ప్రస్తావన. ఇప్పుడు ప్రజలందరికీ నేను తెలియచేయాల్సింది ఏమిటంటే, ఇదివరకు ఎంపీగా ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు బీజేపీ ఉన్నాను కనుక ఉమ్మడి అభ్యర్థిగా మోడీ గారు దాదాపు 99% వారు ప్రధానమంత్రి అయిపోతారు మూడోసారి అన్నది కూడా లోకమంత్రులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రూలింగ్ పార్టీలో ఉంటే, నేను ఇక్కడ చంద్రబాబు గారు తెలుగుదేశం తరఫున ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ మాకుంటే, నేను కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా తీసుకురావాల్సింది ఏమిటంటే, ముఖద్వారాలు మొదటి సంవత్సరంలోనే ఓపెన్ చేయిస్తా. మొదటి సంవత్సరమే. ఆ తర్వాత ఎక్కడైతే పక్షుల శరణాలయంలో ఆంక్షలు ఉన్నాయో, అది చిట్టమూరులో గొల్లల నాటి నుంచి కారికేడు కానివ్వండి, బురదగాల కొత్తపాలెం కానివ్వండి, అలాగే మనపాలెం నుంచి నవాబ్పేట వరకు కానివ్వండి, ఇలా ఎక్కడైతే, అలాగే సూలూరుపేటలో వేనాడు కానివ్వండి, ఆ ప్రాంతం అంతా కూడా ఆంక్షలు ఎక్కడున్నాయో అవన్నీ తీయించేసి శాశ్వతంగా అవి పక్షుల శరణాలయం, వైల్డ్ లైఫ్ యాక్ట్ నుంచి తీసేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. చేయడం అన్నది దురదృష్టకరం. మద్యపానాలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే, ఏవేవో చీప్ బ్రాండ్లు తీసుకొచ్చేసేసి ప్రాణాలు పోతున్నాయి. చివరికి గంజాలు కూడా అమ్ముకునే పరిస్థితి అయిపోయిందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు కనుక, ఆ అవినీతితో వచ్చిన డబ్బులు మరలా అధికారంలోకి రావాలనుకుంటున్నారు కనుక, అలాంటి ప్రజాస్వామ్యం కూనీ చేయాలనుకున్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు కనుక, వైఎస్ఆర్ పార్టీని ప్రజలు ఓడించాలని చెప్పి చేతులు జోడించుకోబోతున్నారు. ఓడించకపోవడం అంటూ జరిగితే వారు ఏ విధంగా అహంకారం ఇంకా పెరిగిపోతుంది. అధికారం ఎక్కువ అధికారం ఇస్తేనట మనిషి అహంకారంతో ఉండిపోతారట. ఆ పరిస్థితి ఉండకూడదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యానికి దూరం అయిపోతాము. అవినీతి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. 180 మంది విద్యార్థులతో గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ నేడు 9,000 మంది విద్యార్థులతో ముందుకు వెళుతోందని కళాశాల చైర్మన్ వంకి పెంచలే తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పలు క్రీడా పోటీల్లో విజేతలకు కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య, హెచ్ఓడీలు, అధ్యాపకులు బహుమతులు అందజేశారు.
ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వంకి పెంచలే మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా విలువలతో కూడిన విద్యను ఆదిశంకర కళాశాల అందిస్తోందని, ఎంతో మంది ఇక్కడ చదువుకుని ఈ రోజు ఉన్నత స్థాయికి వెళ్లారని తెలిపారు. మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు గత సంవత్సరం నుంచి మెడిటేషన్ తప్పనిసరి చేశామని, రాబోయే రోజుల్లో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా మార్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మోహన్, ప్రిన్సిపల్ ధనుంజయ్, ఏవో రామయ్య, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటేక్తో మొత్తం విద్యార్థులు క్యాంపస్లో అరౌండ్ 8,000 to 9,000 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ విలువలతో కూడిన విద్య అనేది ఆదిశంకర నోన్ ఫర్ ఇట్. రెండోది, ఈ సంవత్సరం ప్రత్యేకంగా గత సంవత్సరం ఈ సంవత్సరం రెండు మెడిటేషన్ అనేది కంపల్సరీ చేసి వాటికి 4 క్రెడిట్స్ ఇచ్చి, ప్రతి విద్యార్థికి 4 క్రెడిట్లు ఇచ్చి మెడిటేషన్ నేర్పించి వాళ్ళల్లో ఫ్లయింగ్ మానసిక వికాసం యోగిక్ ఫ్లయర్స్గా ట్రైన్ చేసి వాళ్ళని కన్హా ఆశ్రమం హైదరాబాద్లో ఇంచుమించు 4,000 మంది పార్టిసిపేట్ చేసి ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా గారు వాళ్ళ సమక్షంలో వీళ్ళందరూ ఆడ యోగిక్ ఫ్లయింగ్ చేయడం, వాళ్ళందరూ మన్నలు పొందడం అనేది ఆదిశంకర ఒక ప్రత్యేకమైన కలిగితురాయి. అలాగే ఈ సంవత్సరం 23, నెక్స్ట్ ఇయర్ 25 సంవత్సరం వార్షికోత్సవం, అంటే అది రజతోత్సవం అంటాము, 20 సంవత్సరాల వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఆ సందర్భంగా ఆదిశంకర అటానమస్ కాలేజ్ బికమ్ ఆదిశంకర యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ ఆశిస్తుంది. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను తిరుపతి శిక్షణ కలెక్టర్ మరియు ఎన్నికల అధికారిని పావని పరిశీలించారు. సైదాపురం, రామసాగరం గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వసతులపై ఆమె ఆరా తీశారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా మంచినీటి వసతి, ఇతర వసతులు సమకూర్చాలని శిక్షణ కలెక్టర్ పావని బిఎల్ఓలకు సూచించారు. లాస్ట్
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవాసం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. తీసుకో 3 అండి శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు అన్నదాతలుగా శ్రీ నంది మండలం రవీంద్రరాజు గారు, వారి సతీమణి శశికళ గారు, వాళ్ళ కుమార్తెలు కుమారి హేమలత గారు, కుమారి ప్రీతిక గారు అన్నదానంగా వ్యవహరించారు. మన సంవత్సరానికి 2 సార్లు వాళ్ళు అడిగిన వెంటనే ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు మనకు ఇస్తారు. కాబట్టి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆ బిడ్డలకి మంచి జరగాలని, ఉన్నత స్థితికి పోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.